ప్యాట్ కమిన్స్ రాక్షసుడు. ఈ ప్యాట్ కమిన్స్ ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు కానీ ఎస్ఆర్హెచ్ తిరుగు లేకుండా చేసిండు ఎస్ఆర్హెచ్ టీంని. సో లాస్ట్ 3 years నుంచి టేబుల్ బాటంలో ఉండే ఈ ఎస్ఆర్హెచ్ టీం 21, 22, 23 ఈ 3 seasonsలో చాలా ఘోరంగా విఫలమైంది. అండ్ కానీ ఈ 2024 ఆక్షన్స్లో కావ్య మారన్ ఓనర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఆక్షన్లో 21 కోట్లు పెట్టి ప్యాట్ కమిన్స్ని ఆక్షన్లో కొనుగోలు చేయగా అందరూ నవ్వారు, చాలామంది ఎగతాళి చేశారు. కానీ చూస్తున్నారు ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేది. ఫైనల్స్లో ఉంది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ 2024 ఐపీఎల్లో. అసలు ఈ ప్యాట్ కమిన్స్ ఏమున్నాడబ్బా, ఏం లక్ అసలు ఈ ప్యాట్ కమిన్స్ది. తను పట్టిందల్లా బంగారమే. తను లాస్ట్ 1 year నుంచి యాషెస్ సిరీస్, డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ అండ్ ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్స్లో ఉన్నాడు. అండ్ యాజ్ ఎ క్యాప్టెన్గా ఫస్ట్ ఏ టోర్నమెంట్ ఆడినా దాంట్లో తను గెలిపించాడు. తను చాలా అంటే చాలా ఎక్సలెంట్ రికార్డ్. అండ్ ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో మనం ఇప్పుడు ఇద్దరు సైలెంట్ ప్లేయర్స్ని చూడబోతున్నాము. ఒక సైలెంట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్, తను అందరినీ సైలెంట్ చేసేస్తాడు. అండ్ గౌతమ్ గంభీర్ తను జనరల్గానే సైలెంట్గా ఉండి పని మొత్తం కొనసాగిస్తాడు. ఫైనల్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది, ఎందుకంటే 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ప్యాట్ కమిన్స్ని తక్కువ అంచనా వేయద్దు. ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ ముందే చెప్పాడు, ప్లే ఆఫ్స్ ఆడకంటే ముందే చెప్పాడు తను, మేము ఫైనల్స్కి ప్రిపేర్ అవుతున్నామని. సో ప్యాట్ కమిన్స్ని తక్కువ అంచనా వేయద్దు. ఎస్ఆర్హెచ్ని గెలిపించేదాకా తను నిద్రపోవడం అనేది సో తన స్టాట్స్ చెప్తున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ఎస్ఆర్హెచ్ టీమ్.